హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మనం డే ట్రేడింగ్ కోసం అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడబోతున్నాం. జనరల్గా చాలామంది ఫ్రెండ్స్ బేసిక్ ఇండికేటర్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఆర్ఎస్ఐ తీసుకున్న, మ్యాక్డీ తీసుకున్న, మూవింగ్ యావరేజ్, ఇవి వచ్చేసరికి బేసిక్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు, లాగింగ్ ఇండికేటర్స్ కూడా అని చెప్పొచ్చు. వీటికంటే మనం ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే రియల్ టైం డేటాతో మనం ఇండికేటర్స్ చూడబోతున్నాం. ఇవి డే ట్రేడింగ్ పర్పస్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. రియల్ టైం డేటాతో కూడిన డేటా మనకు ప్రొవైడ్ చేస్తాయి. సో అటువంటి ఇండికేటర్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం మనం గోచాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయబోతున్నాం. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది గోచాటింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి బేసిక్ ఇండికేటర్స్తో సహా అడ్వాన్స్ ఇండికేటర్స్. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ప్రొఫెషనల్ ఇండికేటర్స్ కూడా అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ ఇండికేటర్స్ గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. ఒకవేళ మీకు గోచాటింగ్లో అకౌంట్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. గోచాటింగ్ యొక్క ఫ్రీ లింక్ ఓపెన్ ఈ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇందులో 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ప్రోడక్ట్స్లో చార్ట్స్ అండ్ ఆప్షన్ డెస్క్. ఆప్షన్ డెస్క్లో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఆప్షన్ డెస్క్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చూపెట్టబోతున్నాను. సేమ్ ప్రాసెస్ మీరు స్టాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. స్టాక్స్ యూజ్ చేయాలంటే మీరు ఈ చార్ట్స్లో యూజ్ చేయాలి. ఆప్షన్ డెస్క్లో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే మనకి ఆప్షన్స్ సైడ్ మీరు చార్టింగ్స్ చూడాలంటే మాత్రం ఇక్కడ ఆప్షన్ డెస్క్ యూజ్ చేయాలి. నార్మల్ అయితే చార్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, గోచాటింగ్ ఎందుకే యూజ్ చేస్తున్నానంటే మనకు వీళ్ళు అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బెస్ట్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు డే ట్రేడింగ్ కోసం. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్తున్నా ఇవి వచ్చేసరికి పెయిడ్ ఇండికేటర్స్. అంటే వీళ్ళు మంత్లీ అరౌండ్ 500 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఇండికేటర్స్ కోసం. బేసిక్ ఇండికేటర్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు, బట్ వీళ్ళు అడ్వాన్స్ ఇండికేటర్స్ కోసం 500 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసరికి ప్రొఫెషనల్ టాప్ అడ్వాన్స్ ఇండికేటర్స్ కాబట్టి ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్ ఈ లింక్తో క్లిక్ చేసిన వారికి కొన్ని ఇండికేటర్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇప్పుడు మన స్ట్రాటజీస్, మన అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద, గోచాటింగ్ మీద. కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇందులో వచ్చేసరికి క్లియర్గా నేను కొత్త వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, మన వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆప్షన్ డెస్క్ అని చార్ట్ ఓపెన్ చేయండి. ఇలా ఆప్షన్ డెస్క్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఆప్షన్ చైన్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రైస్ చార్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ యొక్క చార్టు లైవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ లైవ్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రేడ్, ఈరోజు సాటర్డే, బట్ టెస్టింగ్ పర్పస్ ఎన్ఎస్సి ఈరోజు జస్ట్ వర్క్ చేస్తుంది. కరెంట్ అయితే వర్క్ అవుతుంది చూడండి. సో మనం ఈ ఇండికేటర్స్ యూజ్ చేయబోతున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes పెట్టుకోండి. 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత మనం 3 minutes టైం ఫ్రేమ్ ఆర్ 3 minutes క్యాండిల్లో చూడబోతున్నాం. అడ్వాన్స్ ఇండికేటర్స్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాం. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఓఐ ప్రొఫైల్. సో ఇండికేటర్ వచ్చేసరికి ఇది మనకి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుందంటే లైవ్ మార్కెట్లో మనకి మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో క్లియర్గా చూపెడుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇదో డిఫరెంట్ ఫుల్ లెంత్ కాన్సెప్ట్ మీకు, బట్ ఈ ఇండికేటర్ మీకు సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్ వేలు అంటే ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది పుట్ సైడ్, ఈ రెడ్గా కనపడుతుంది, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ గ్రీన్ సైడ్ అనేది మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఈ రెడ్ సైడ్ ఉన్నదాన్ని మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో క్లియర్లీ ఈ ఏరియాలో చూస్తే మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు చూస్తున్నాం. మార్కెట్ ట్రెండ్ చూస్తే ఇక్కడ ఫ్లాట్గా మూవ్ అవుతుంది. ఈ ఏరియాలో మార్కెట్ క్లియర్లీ సపోర్ట్, మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు లైవ్ మార్కెట్లో, మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక ఇండికేటర్, లైవ్ మార్కెట్లో లైవ్ డేటా అనమాట. దీంతో కలిపి ఇంకొక ఇండికేటర్ మనం యూజ్ చేయబోతున్నాం. ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్. ఇది ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్ ఫ్రెండ్స్. సో మీరు ఈ డెల్టా బార్స్ కావాలంటే వాల్యూమ్స్ కావాలి. మీరు నిఫ్టీ స్పాట్ చార్ట్ కాకుండా నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్, నిఫ్టీలో ఫ్యూచర్ చార్ట్ యాడ్ చేసుకోండి. సో వాల్యూమ్స్ కావాలన్నమాట. సో మీకు ఇది ఏం చెప్తుందంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఒక స్పెసిఫిక్ 3 minutes అయినా మీరు ఎన్ని మినిట్స్ అయినా టైం ఫ్రేమ్ తీసుకుంటే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో
ఈ స్పెసిఫిక్ ఆర్ ఎనీ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చే, అంటే ఒక క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా క్లియర్గా చూపెడుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ఆర్డర్స్ మీద ఇది బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా చూపెడుతుంది అనమాట. మీకు బై డిఫాల్ట్ ఇలా వస్తుంది చూడండి, ఇలా క్యాండిల్స్తో చూపెడుతుంది బై డిఫాల్ట్. మీకు ఒకసారి ఇక్కడ జూమ్ చేస్తాను. ఇలా ఈ క్యాండిల్ వచ్చేసరికి బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఇట్లా రెడ్ ఉంటే ఈ క్యాండిల్స్ వచ్చేసరికి రెడ్ సెల్లర్స్ ఉన్నట్టు ఇలా మనకు చూపెడుతుంది. ఇందులో కొన్ని మనం సెట్టింగ్స్ ఏం చేసుకుంటామంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. సేమ్ నేను ఎలా క్యాండిల్ టైప్ వచ్చేసరికి లైన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ మూవింగ్ యావరేజ్ 20 యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇవి లైవ్ డేటా, సో ఇండికేటర్స్ ఆర్ఎస్ఐలా కాకుండా బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ మీద డిపెండ్ అయ్యి ఇది మూవ్ అవుతుంది అనమాట. సో మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే మార్కెట్ ట్రెండ్ క్లియర్ ట్రెండ్ అని, ఇక్కడ ఈ బ్లూ లైన్ అనేది మనకి డెల్టా బార్స్ మనకి ఆర్డర్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది, మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తే మార్కెట్ ట్రెండ్ అంటే నెగిటివ్ సైడ్ ఉన్నట్టు, అంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, దీనికంటే ఎబోవ్ వెళ్తే మూవింగ్ యావరేజ్ ఎబోవ్ వెళ్తుంటే మార్కెట్ ట్రెండ్ క్లియర్లీ పాజిటివ్ ట్రెండ్ ఉన్నట్టు నేను క్లియర్గా చూస్తాను. ఈ రెండు వచ్చేసరికి మనకి రియల్ టైం డేటా. ఇవి మనకి ఎక్కడ లభ్యమవుతాయి ఫ్రెండ్స్, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ డెల్టా బార్స్. సో ఇవి మనకి లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్, మేజర్ ఇండికేటర్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో దీంతో కలిపి ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ కదా, నార్మల్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి రెన్కో. సో రెన్కో క్యాండిల్ స్టిక్ ఇది ఇంకా పాపులర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుందంటే టైం ఫ్రేమ్ మీద, ఒక క్యాండిల్ టైం మీద డిపెండ్ కాదు, ప్రైస్ ఆర్ పాయింట్స్. మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక క్యాండిల్ ఈక్వల్ టు 10 రూపీస్ ఆర్ 10 పాయింట్స్ అనుకుంటే 10 పాయింట్స్ పాజిటివ్ వెళ్తే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అలా పాయింట్స్ బేస్ ఉన్నాయి, పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయితే పాజిటివ్గా ఇలా ఫామ్ అవుతుంది, నెగిటివ్ 10 పాయింట్స్ ఫామ్ అయితే నెగిటివ్గా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని బట్టి మార్కెట్ ట్రెండ్, దీనికంటే మూవింగ్ యావరేజ్ ఎబో మనకి ఇక్కడ చూడండి ఈ ఏరియాలో 20 మూవింగ్ యావరేజ్ ఎబో కంటే మనకి ఇక్కడ క్లియర్లీ డెల్టా బార్స్ లైన్ ఎబో ఉంది పాజిటివ్ ట్రెండ్, అండ్ ఆల్సో ఇక్కడ కూడా క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా మార్కెట్ ట్రెండ్ కూడా క్లియర్ సపోర్ట్ జోన్, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్సే హెవీగా కనపడుతున్నారు కాబట్టి మార్కెట్ ట్రెండ్ ఇలా అప్ సైడ్ వెళ్తుంది. దీంతో ఇంకొకటి ఏం యాడ్ చేసుకుంటా అంటే జనరల్ ఇండికేటర్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది, వీవ్యాప్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ క్లియర్లీ వీవ్యాప్ ఇండికేటర్ ఎబో ఉంటే క్లియర్లీ బై పొజిషన్, ఒకటి ఈ ఇండికేటర్ యూజ్ చేసుకోండి, ఈ మూవింగ్ యావరేజ్ ఎబో డెల్టా బార్స్ లైన్ ఎబో ఉంటే బై పొజిషన్, అండ్ ఆల్సో వీవ్యాప్ ఎబో ఉంటే బై పొజిషన్. ఈ ఏరియాలో మనకి మార్కెట్ బయ్యర్స్ ఎక్కువగా మంది కనపడుతున్నారు. ఇలా లైవ్ డేటాతో ఇండికేటర్స్ లైవ్ డేటాతో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, లైవ్ డేటాతో వేరీ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఏరియాలో కూడా చూడండి మనకి వీవ్యాప్ బిలో ఉంది, అండ్ ఆల్సో మూవింగ్ యావరేజ్ బిలో డెల్టా బార్ లైన్, ఈ బ్లూ లైన్ డెల్టా బార్ లైన్ అన్నమాట బిలో ఉంది, క్లియర్లీ సేల్ సిగ్నల్ ఇస్తుంది. అండ్ ఈ ఏరియాలో మనకి ఇది ఏంటంటే లైవ్ మార్కెట్లో ఇది మనకి పాజ్ డేటాలో చూపెట్టదు ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది లైవ్ డేటాలోనే మనకి చూపెడుతుంది కాబట్టి లైవ్ డేటానే చూపెడుతుంది. సో ఇలా మనకి లైవ్ ఇండికేటర్స్, ఇవి లైవ్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ ఆర్డర్స్ మీద డిపెండ్ అయిన లైవ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ కాదు, ఇవి మార్కెట్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం, మా ట్రేడింగ్ కోసం బెస్ట్ సెటప్. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. గోచాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఇక్కడనే ప్రాక్టీస్ చేయొచ్చు పేపర్ ట్రేడింగ్. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మన గోచాటింగ్లో. ఒకే వీడియోలో అన్ని చెప్పడానికి ఉండదు, మల్టిపుల్ వేస్లో మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాం, ఫ్రీగా మీకోసం తీసుకొస్తుంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో మేము ఇలా గోచాటింగ్ కాకుండా మీకు ఆల్గో ట్రేడింగ్ పర్పస్ కూడా ట్రేట్రాన్ ఆల్గో ఫ్రీ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి వచ్చేసరికి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. మీకు గోచాటింగ్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 8 స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి, ఎటువంటి మనీ అవసరం లేదు. మనకి ట్రేట్రాన్లో కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. సో మీరు ఈ 8 స్ట్రాటజీస్తో పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకంటూ నమ్మకం వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ అకౌంట్తో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రియల్ ట్రేడింగ్తో ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ మీ ప్రాఫిట్ మీద 14% ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ట్రేట్రాన్కి. ఆ ఫీ కూడా పే చేయొద్దు అంటే ఇక్కడ NGLR 5 years ఎల్ఐసి బ్లూ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని
వీటి త్రూ ఈ 8 స్ట్రాటజీస్లో రియల్ టైం ట్రేడ్ చేస్తే మీకు ఆ 14% ఛార్జెస్ కూడా ఉండదు, ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఒక అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ 8 స్ట్రాటజీస్, ఆల్గో స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ట్రేడ్ చేయండి. సో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫ్రీ అకౌంటే, మీ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీ ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయాలి, అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.